RRR సినిమా తర్వాత రాజమౌళి, మహేష్ బాబుతో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. రాజమౌళి, మహేష్ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ట్రెజర్ హంట్, యాక్షన్ అడ్వెంచర్ సినిమాగా ఉంటుందని ఆల్రెడీ గతంలోనే రాజమౌళి చెప్పారు. ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలయ్యాయని, కథ కూడా పూర్తయిందని విజయేంద్ర ప్రసాద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. మహేష్ బాబు కూడా కొన్ని రోజుల క్రితమే జర్మనీ వెళ్లి ట్రెక్కింగ్ నేర్చుకుని వచ్చారు. ప్రస్తుతం ఫుల్ జుట్టు, గడ్డం ఉన్న మహేష్ కొత్త లుక్ కూడా వైరల్ అవుతుంది. ఈ సినిమా గురించి రోజు ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంది. తాజాగా మహేష్, రాజమౌళి సినిమాకు సంబంధించి ఓ వార్త నేషనల్ వైడ్ వైరల్ అవుతుంది. గతంలోనే విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాలో వేరే దేశాల యాక్టర్స్ కూడా ఉంటారు అని చెప్పారు. రాజమౌళి ఆల్రెడీ RRR సినిమాలో కథకు తగ్గట్టుగా వేరే దేశాల యాక్టర్స్, హీరోయిన్ ని కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు SSMB 29 సినిమాలో కూడా ఓ ఇండోనేషియా యాక్ట్రెస్ ని తీసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. చెల్సీ ఎలిజబెత్ ఇస్లాన్ అనే ఇండోనేషియన్ భామ రాజమౌళి, మహేష్ సినిమాలో నటించనుందని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా నేషనల్ వైడ్ ఈ వార్త వైరల్ అవుతుంది. చెల్సీ ఎలిజబెత్ ఇస్లాన్ పలు హాలీవుడ్, కొరియన్, ఇండోనేషియన్ సినిమాల్లో నటించింది. ఆమె తన ఇన్స్టాగ్రామ్లో రాజమౌళిని ఫాలో అవడం గమనార్హం. దీంతో ఖచ్చితంగా రాజమౌళి ఆమెని అప్రోచ్ అయి ఉంటాడు. ఆమె ఓకే చెప్పింది, అందుకే రాజమౌళిని సోషల్ మీడియాలో ఫాలో అవుతుంది అని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది మాత్రం ఇది జస్ట్ రూమర్ అని కొట్టిపారేస్తున్నారు. అభిమానులు, ప్రేక్షకులు రాజమౌళి SSMB 29 సినిమా గురించి ఏదైనా అప్డేట్ ఇస్తాడేమో అని ఎదురు చూస్తున్నారు.